హోంమంత్రి అనిత మేకప్ పై చేసిన వ్యాఖ్యలకి మహిళా కమిషన్ కి వివరణ ఇచ్చారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. తాను మహిళల్ని కించపరచలేదన్నారు. తనను విమర్శించిన రాజకీయ నేతపై పొలిటికల్ సెటర్ మాత్రమే వేశానన్నారు. తన వ్యాఖ్యలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు అమర్నాథ్. మరోవైపు రాజకీయ నాయకులు మహిళల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలన్నారు మహిళా కమిషన్ చైర్మన్ శైలజ. ఏపీ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపింది మహిళా కమిషన్. అడ్వకేట్ తో కలిసి విచారణకు వెళ్లిన వైసీపీ నేత అమర్నాథ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను కేవలం రాజకీయంగానే విమర్శించారన్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకుని వచ్చి దళితులని, మహిళలని, యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా మాట్లాడానని లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని నడిపించేటువంటి కార్యక్రమం చేశారు. సో వారికి నేను ఇచ్చినటువంటి సమాధానం, నేను చేసినటువంటి వ్యాఖ్య ఒక పొలిటికల్ సెటైర్ మాత్రమే. అంటే నేను చేసినటువంటి మంత్రి పదవిని మా జిల్లాలో నా తర్వాత మీరు చేస్తూ ఉన్నారు. మీకంటే ముందు నేను మంత్రిగా పనిచేశాను. మీరు నాకు పాఠాలు నేర్పించాల్సినటువంటి పని లేదు. నేను వాడి వదిలేసినటువంటి కారుని మీరు వాడుతున్నారని దాంట్లో తప్పే ఉంది. అది పొలిటికల్ స్టేట్మెంటే, పొలిటికల్ సెటైరే. దీంట్లో మహిళల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? తాను అనిత గురించి తప్పుగా మాట్లాడలేదన్న అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోనన్నారు. మీకు ఏదైనా ఇతర వివరణ కానీ లేదా దాన్ని మీకు ఏదైనా తప్పు అనిపించినటువంటి సందర్భాలు కానీ ఏదన్నా మీరు వ్యక్తపరుస్తున్నారా అంటే నేను ఏమీ వ్యక్తపరచలేదు. నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా. నేను తప్పు మాట్లాడలేదు. నేను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎవరెవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, ఇది వారితో చెప్పినటువంటి మాట కాదు, మీకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీయో కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారు ఊహించుకున్నటువంటి వాటన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. హోంమంత్రి అయి ఉండి గుడ్డు పగలగొట్టడం మాకు వచ్చు అంటే తప్పులేదు, కానీ తాను మేకప్ అంటే తప్ప అని ప్రశ్నించారు అమర్నాథ్. అంటే వారు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, మా నాయకుడిని వాడు వీడు అనొచ్చు, అరే తురే అనొచ్చు, నీ గుడ్డు పగలగొడతానని అనొచ్చు, నంగనాచి అని మా నాయకుడిని అనొచ్చు. ఇంకా మా మేకప్ వేసుకున్నాం అని అడిగితే కోపం వచ్చిందా? అంటే మేకప్ అనేటువంటి మాట మాట్లాడినందుకే యావత్ మహిళా లోకం మీద మాట్లాడినట్ట. అనిత తన శాఖ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం లేదని పదవుల్లో ఉన్న కూటమి నేతలే చెప్తున్నారన్నారు గుడివాడ అమర్నాథ్. నిన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడతారు, నేను ఏదైనా కంప్లైంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత ఇస్తాను అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి చేతకాని వ్యక్తి అనేటువంటిది మాట కాదా అని అడుగుతా ఉన్నా. అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో ఏం మాట్లాడారు? హోంమంత్రి నేను కాకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిమినల్ అదృష్టం అంటే ఏంటి అర్థం? మీ డిప్యూటీ సీఎం, మీ డిప్యూటీ స్పీకర్, మీ పార్టీలో, మీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే మా హోంమంత్రి చేతకాని వ్యక్తి అని చెప్తా ఉంటే ఇంకా సిగ్గురాలేదని అడుగుతా ఉన్నా. మహిళా కమిషన్ తీరును తప్పుపట్టారు వైసీపీ మహిళా నేతలు. అసలు మహిళా కమిషన్ తాలూకా విధులు ఏంటి? ఎక్కడైనా రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు కానీ, హత్యలు కానీ, దౌర్జన్యాలు కానీ జరిగినప్పుడు ఆ మహిళలకి అండగా నిలబడాలి. పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఆ మహిళలకి అండగా నిలబడకపోతే అప్పుడు మహిళా కమిషన్ సుమోటాగా కేసులు స్వీకరించే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయపాటి శైలజ గారి నేతృత్వంలో ఉన్న మహిళా కమిషన్ మాత్రం తెలుగుదేశం పార్టీ ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిషన్గా ఈరోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మంత్రి పదవిలో ఉన్నప్పుడు చేసిన మంచి పనుల గురించి రాష్ట్రమంతా మాట్లాడుకోవాలి. కానీ ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారి గురించి, మేకప్ గురించి రాష్ట్రమంతా మాట్లాడుకునే పరిస్థితి కలిగింది. దీన్ని బట్టి తెలుస్తుంది మీకు వర్క్లో ఉన్న చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది అని. మరోవైపు గుడివాడ అమర్నాథ్ విచారణ సందర్భంగా మహిళా కమిషన్ ఆఫీస్ కు వైసీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.